హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీదికి. సో ఫైనల్గా ఈరోజు వచ్చేసి మనం ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది కంప్లీట్గా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫైనల్ ఇప్పుడు రైట్నో ర్యాపిడో బుక్ చేసా. సో ఆటోలో ఉన్నాం, వెళ్తున్నా, వర్షం పడుతుంది. సో కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. ట్రైన్ అరౌండ్ నాకు 11:50కి ఉంది ట్రైన్. టైం వచ్చేసి కూడా మనకి అండ్ 10 అవుతుంది ఆల్మోస్ట్. సో ఎక్కడికి వెళ్తాయి అనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఫైనల్ వచ్చేసాం స్టేషన్కి. అయితే యాక్చువల్లీ ఏంటంటే మైక్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల అది మైక్ రికార్డ్ కాలేదు. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇది వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ మనకి. నేను ఆటోలో నైట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి ఇంకో హాఫ్ 1 అవర్ దాకా ఉంది. తొందరగా వచ్చేసినాం స్టేషన్కి ఇప్పుడైతే. సో ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. మన హైదరాబాద్లో 2 ఉన్నాయి, ఒకటి సికింద్రాబాద్ ఉంది, మీకు తర్వాత కాచిగూడ ఉంది మనకి. సో మనకి ఇది 1916లో ఏమో బిల్డ్ చేశారు, నిజాం వాళ్ళు బిల్డ్ చేశారు, మన అంత ఏముండదు. సో కాచిగూడ మనకి దీనికి 2 ఎంట్రీస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి. ఫ్రంట్ సైడ్ 2 గేట్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ సింగిల్ గేట్ ఉంది, అంటే ఎగ్జిట్ ఎంట్రీ అది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా బయటనే. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. గేట్ 1 నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు గేట్ దగ్గర సమ్ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ ఉంటాయి, లైక్ బ్యాగ్ కానీ ఏదైనా చెక్-ఇన్ చేసేటప్పుడు వాళ్ళకి చూపెట్టాలన్నాం అనమాట. ఇష్యూలో వేస్తే సంథింగ్ రీఫండ్స్ అని చెప్పేసి. సో రైట్ నా గేట్ నెంబర్ 1 దగ్గర నుంచి మనం ఎంట్రీ వెళ్తున్నాం. ఇది కాచిగూడ. సో ఇక్కడ ఒకసారి మన బ్యాగ్ చెకింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది. డైరెక్ట్ ఏ స్టేషన్ ఏ ప్లాట్ఫామ్కి వచ్చిన ట్రైన్ అది షెడ్యూల్ చూసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయి మనం ట్రైన్ ఎక్కేదాం. సో బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే, ఫైనల్ అయితే తింటున్నా. మరి అంతా ఏం లేదు, ఇంకా నార్మల్ తినొచ్చు. సో బయట అప్పుడప్పుడు అట్లా అని చెప్పి చికెన్ మటన్ వేసి చంపదు. నార్మల్ ఇప్పుడైతే పప్పు ఉంది, రోటీ అంతా రెండు వేసుకున్నాం. ఇంకా టైం ఉంది ఫ్రెండ్కి. సో ఇట్లా డిన్నర్ వేయలే అని చెప్పి నార్మల్ ఫుడ్ ఎందుకని చెప్పి రోటీ తీసుకున్నాం. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే వస్తుంది రైట్ నౌ. టైం వచ్చేసి ఆల్రెడీ 11:50 దాకా అవుతుంది. సో ఆల్రెడీ లేట్ వచ్చింది ట్రైన్. ఆల్రెడీ డెస్టినేషన్కి మనం వెళ్ళేసరికి కూడా లేట్ అవుతుందేమో, కవర్ చేస్తానేమో చూడాలి రైట్ నౌ. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 17605 అండ్ ఇది కాచిగూడ నుండి ఉజ్జయిని దాటి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 3 days ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి టోటల్గా. సో మన డెస్టినేషన్ వచ్చేసి హింగోలి డెక్కన్. మనం వెళ్ళేసరికి మార్నింగ్ అరౌండ్ ఒక 9:30 అవుతుంది. కవర్ చేస్తే చూడాలి. అండ్ 1 more thing, ఇంకోటి ఇది వయా నిజామాబాద్ నుంచే వెళ్తుంది. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసిన. మనది వచ్చేసి బి కోచ్. సో సీట్ నెంబర్ 12. సో ఇప్పుడే క్రాస్ అయ్యాం. స్టోరీ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు లేట్ అయింది. టైం వచ్చేసి 3:43 అవుతుంది.
సో రైట్ నౌ వచ్చేసి మనం నిజామాబాద్లో ఉన్నాము. అలాగే హాఫ్ అన్ అవర్ డిలే ఉంది ట్రైన్. సో వర్షం ఫుల్ పడుతుంది. ఈసే పడుకున్నా, ఇప్పుడే లేచిన. సో అందుకనే స్టార్ట్ అయింది. అందరికి వచ్చినాము ఆల్రెడీ. ఎంత వర్షం ఉందంటే ఫుల్ వర్షం కొడుతుంది. ఫుల్ ప్యాక్ మొత్తం వర్షం మామూలు లేదు. 2 days ఉంచాలి, ఘోరం కొడుతుందండి. పిచ్చి కొట్టుడు కొడుతుంది వర్షం, మామూలు కొట్టట్లేదు. నైట్ నుంచి అసలు గత 2 hours నుంచి అయితే మామూలు కొట్టట్లే. సురవా అంట రైల్వే స్టేషన్. సో మన డెస్టినీకి ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hours ఉంది, కానీ మామూలు కొట్టట్లే వర్షం. సో కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం, ఫ్రెష్ చేయాలి. వెదర్ మాత్రం మామూలుగా లేదు, మస్తుంది క్లైమేట్. ఇది లోకల్ ట్రైన్ అనుకుంటా మేబీ ఇటు సైడ్. సో మహారాష్ట్రలో. సో మన దగ్గర హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఎలాగా, సో ఇది కూడా అదా అనుకుంటా. సో దానికోసం ఇది క్రాసింగ్ పెట్టినట్టున్నారు. ఇది 1 way అనుకుంటా. వన్ వే ట్రాక్ అనుకుంటా, అందుకనే క్రాసింగ్ పెట్టిండ. ఇది చాలా పెద్ద జంక్షన్ అంట, పూర్ణ జంక్షన్ అంట. లైక్ ఇది ఇప్పుడు నాందేడ్ తర్వాత చాలా పెద్ద స్టేషన్ అంట. వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంది, ఆగట్లేదు అస్సలకి. సిన్స్ 1 week నుంచి కొడుతూనే ఉందంట ఈ పూర్ణ జంక్షన్లో. పూర్ణ టు నాందేడ్ వచ్చేసి ఒక 70 kilometers ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం 1 week నుంచి కొడుతూనే ఉందంట, మామూలు కొట్టలేదు అసలు వర్షం. ఇది చాలా పెద్ద జంక్షన్ అంట, ఏ ట్రైన్ అని ఇక్కడ ఆగాల్సిందే అంట. సో వాటర్ అనేది ట్రాక్లలోనే ఉంది, మామూలు వాటర్. పూర్ణ జంక్షన్. ఆల్మోస్ట్ ఒక 8 ఉన్నాయి ప్లాట్ఫామ్స్. ప్రతి ఒక్క ట్రైన్ ఇక్కడ ఆగాల్సిందే కంపల్సరీ, ఇది ఒక స్టాప్ అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా వాటర్ కూడా ఒకవేళ అయిపోతే కూడా ఇక్కడ ఫిల్ చేస్తారు. కంప్లీట్ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఒక జంక్షన్ అన్నట్టు చాలా పెద్ద. హైదరాబాద్ తర్వాత ఇది ఒకటి చాలా పెద్దది. నాందేడ్ ఉంది కానీ అక్కడ వాటర్ ఫిల్లింగ్ అదంతా ఏముండదు, జస్ట్ నాందేడ్ నార్మల్ స్టేషనే. బట్ ఇది చాలా పెద్ద స్టేషన్. ఒక 8 ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఇక్కడ. సో మీకు నా బెడ్స్ చూపిస్తా. బర్త్ B2 ఇది కంప్లీట్ వాళ్ళే ఇచ్చారు. నిన్న చూపిద్దాం అనుకున్నా, నిన్న చూపించలేదు. సో బెడ్షీట్ పిల్లో విత్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇది మనదే. సో ఏసీ అనేది పైన ఉంటుంది. రైట్ సాకెట్లో పవర్ లేదు, సో వాళ్ళు సంథింగ్ ఏమో చేస్తున్నారు, చూపిస్తాను. హలో
లైట్ కానీ మొబైల్ ఛార్జర్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి మనం కాల్ చేయొచ్చు. ఇంకా కొడుతుంది వర్షం ఫుల్. అన్న వాటర్ మొత్తం ఫిల్ చేస్తుండు. లైక్ ఈ పైప్ ఉంటుంది ఆ వాటర్ పైప్, సో వాడి కింద ఉంటుంది ఒకటి, సో దానికి పెట్టిండు. సో వాటర్ ఫిల్ చేస్తుండు. వర్షం ఎంత వర్షం కొడుతుంది అసలు. ఈ టైంలో వర్షం కొట్టడం ఏందో అర్థం కావట్లేదు మెయిన్గా. అసలు ఆల్మోస్ట్ దివాళీ వస్తుంది, వర్షం కొడుతుంది. వర్షం అయితే గట్టిగా ఉంది. మన దగ్గర ఉన్నంత కూడా ఇక్కడ ఉన్నంత మన దగ్గర లేనే లేదు అసలు వర్షము. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నైట్ నుంచి నాన్ స్టాప్ పడుతూనే ఉంది వర్షము. అసలు ఇంతగానం ఎందుకు కొడుతుందో అర్థం కావట్లేదు.